పాడాలి ఓ మనిషి బాధ్యత మనకి పోతున్నా నాదరించరా చిగురుటాకు ఆకుగా ఆకు పండుటాకుగా ఆకు పండు తాకుగా పండు చాకు ఎండుట ప్రకృతి ప్రతి మనిషికి గతి తప్పదని గుర్తెరిగి వయోధుల పట్ల కరుణ కలిగి ఉండాలి వయోవృద్ధుల పెద్దలను ఆదరించరా వృద్ధాప్యం చేస్తే మంచిది. రోజు ప్రజల కార్యక్రమానికి వేదిక అందరూ వచ్చి ప్రజలు చేస్తే బోధించడం కూడా అదొక 30% అని చెప్పారు. 25% వైద్య ఖర్చులు భరించడంలో కూడా వేధింపు అని చెప్పారు. అలాగే 10% ఇతరతర కారణాలు. సో ఈ విధంగా మీరు ఈ రోజు రేపు మేము కావచ్చు. ఓకే, ఈ రోజు మీరు నేను రేపు మేము కావచ్చు. కానీ మనం ఇప్పుడు మేడం చెప్పినట్టు అంటే ఆస్తులు అప్పుడే రాసుకోకుండా వాళ్ళకి ఏం అవసరం అంత మేరకే మనం వాళ్ళకి ఇచ్చేసి మిగతాది సంబంధించి అంటే అకార్డింగ్ టు యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చేస్తే మనం కొంత మేరకు మనల్ని మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. సో నేను జాయిన్ అయినప్పటి నుండి దాదాపుగా యుగేందర్ గారు తర్వాత ఆయన తిరిగే కూడా ఉంటాయి. ఇంకేమైనా వేరే సమస్య ఉంటే కనుక మనకు సీనియర్ సిటిజన్ వెటరన్స్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ కూడా ఉంది. దాని ప్రకారం ఆర్డీఓ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. మేము మా దగ్గర 100% అమౌంట్ పెడుతున్నాము చేసి వాళ్ళకు కాల్ చేయడానికి. కానీ అది ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు జరిగిన ఎవరైనా ఆర్సీ రాసేసి పిల్లలు చూసుకోకపోతే అది ఇంకా తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేము ముందుగానే ఆలోచించి ఈ స్టెప్స్ తీసుకోవాలి. సమస్యల వేధింపుల నివారణ దినోత్సవం మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నప్పటికీ చట్టం ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు అనేది నిజమండి. ఇంకా వాళ్ళకి వేధింపులు జరుగుతూనే ఉంది. నేను వచ్చేసి నా పేరు ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్. మాకు కేసెస్ రావడం కూడా సీనియర్ సిటిజన్స్ ఎంత వేధింపు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క బెంచ్ కి కూడా చాలా కేసెస్ మాకు పిటిషన్స్ వస్తున్నాయండి. కానీ ఎంత చేసినా కూడా మేము ఇంకా పూర్తిగా చేయలేకపోతున్నాము. అన్ని ఆశీర్వాదాలు చేసేస్తారు. ఆ ఆశీర్వాదాలు చేయడంతో మళ్ళీ చూసుకునే వాళ్ళు లేకుండా ఉంటున్నారు. అలా గురవుతున్నారు. అట్లాగే దూర ప్రదేశాలకి అంటే యుఎస్ కానీ కెనడా కానీ ఇట్లాంటి వాటికి వెళ్ళిపోవడం, ఈ తల్లిదండ్రులు పూర్తిగా వదిలేసి వెళ్ళడం అనేది మనకి ఇంకొకటి గమనించిన విషయం. అంటే ఫస్ట్ వీళ్ళే హ్యాపీగా పంపుతున్నారు, కానీ తర్వాత చాలా నిరాధారణకి గురవుతున్నారు. ఇక్కడ అసలు ఆర్థికంగా లేని ఆర్థికంగా చాలా ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్య పట్ల ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. మనకు అంటే ఈ ఒక్క రోజు మాట్లాడడం వదిలేయటం కాదు, ఎవ్రీ డే కూడా వాళ్ళ వేదికకి ఎలా గురవుతున్నారు. వాళ్ళకి చట్టాలు ప్రకటబందీగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా చట్టం ఎక్కడ అవుతుంది అంటే దాన్ని వినియోగించుకోవడము రావడం లేదు. ఇంప్లిమెంటేషన్ లో కూడా లోపాలు ఉన్నాయి. వ్యవస్థలో కూడా అంటే పోలీస్ వ్యవస్థ, ఆర్థిక మన ఎన్జిఓస్, అట్లాగే ట్రిబ్యునల్ కోర్టు, ఇవన్నీ కూడా కలిసి కట్టిన కన్వర్జెన్స్ లో కలిసి చేస్తే మనం ఈ వేదికలని నివారించాలి.
డిఎస్పీ రిటైర్డ్ అయినాను. తర్వాత వయోవృద్ధుల సంక్షేమ సంస్థకి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. నిన్న వాస్తవంగా అయితే ప్రపంచ వయోవృద్ధుల నివారణ కోసం నిన్న ప్రపంచవ్యాప్తంగా నిన్న ఆదివారం సెలవు ఉన్నందున కలెక్టర్ గారి సూచన మేరకు ఈ రోజు జడ్పీ హాల్లో ఈ సభ నిర్వహించడం జరిగింది. చట్టం 2007లో వచ్చిన దాని నిబంధనలు 2011లో వచ్చినాయి. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని ప్రభుత్వ శాఖల వాళ్ళకి ఈ చట్టం గురించి తెలియకపోవడం ఒకటి, రెండవది ఈ చట్టాన్ని పకడ్బందీగా దాన్ని అమలు పరచడానికి ఒక నిరోధకం ఎక్కడ వస్తుందంటే వాళ్ళ వాది ప్రతివాది ఇద్దరు రక్త సంబంధికులు, తల్లిదండ్రుల పిల్లలే కాబట్టి తల్లిదండ్రులు చివరికి ఆ కేసులు చివరి దాకా వచ్చిన తర్వాత నా పిల్లల మీద నేను ఇంత కఠినంగా వ్యవహరించడం అని వాళ్ళు మళ్ళీ విడ్రా అవడము, దానివల్ల ఈ చట్టము పూర్తిగా అమలు జరగకపోవడానికి కొంత వయోవృద్ధులు కూడా కారణం, కొంతవరకు అధికారులలో కూడా అవగాహన రాహిత్యం కూడా ఉన్నది. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఇక్కడ చట్టం ఉంది అని భయపెట్టించి పనిచేయించుకోవడమే, చట్టాన్ని పూర్తిగా వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పిల్లల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వయోవృద్ధుల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి గౌరవప్రదంగా బతికే విధంగా చేయడానికి మా సంస్థ పక్షాన మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా నాతో పాటు మా సభ్యులు, ముఖ్యంగా మా కార్యదర్శి యుగేందర్ గారు